a 1 month program. వీళ్ళందరూ క్లాస్ వర్క్ క్యాంపస్ ఇంకా సాఫ్ట్ స్కిల్స్. గుడ్ మార్నింగ్ పేరెంట్స్. కూర్చోండి. టీచర్ కూర్చో రా. నీ పేరేంటి? టీచర్ గా ఉన్నాను సార్. ఓకే మా నా సొంత స్కూల్ సార్ ఇది. నేను ఇక్కడ చదివి ఇక్కడే తిరిగి టీచర్ గా అయినాను సార్. ఇక్కడే చదివావు? ఇక్కడే ఉన్నామని ప్రత్యేకంగా ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను సార్. మీ ఒక ఏ ఊరు మీది? సార్ ఇదే ఊరే సార్. కొత్తవేనా? ఓకే కంటిన్యూ. 10th క్లాస్ లో ఇక్కడే చదువుతున్నా సార్ నేను. ఇదే రూమ్ లోనే. ఇక్కడ చదువుకున్నా ఇక్కడే టీచర్ అయ్యాను. కానీ ఉన్నప్పుడే ఫస్ట్ ఉన్నప్పుడే నేను ఎస్జిటిగా వచ్చింది సార్ 98లో. 98 వచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ మరి కంటిన్యూ చేయి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా పేరు పర్వీన్ సార్. ఏదమ్మా? పర్వీన్ సార్. పర్వీన్. మా ఆయన పేరు షబీర్ సార్. ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? వస్తున్నావా? నువ్వు వస్తున్నావు, ఆవిడ వస్తుందా? ఆవిడ వస్తుంది, నువ్వు డుమ్మ కొడతావు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను టైలరింగ్ చేస్తాను సార్. ఇప్పుడు లేదు, హౌస్ వైఫ్ గా. ఎంతమంది పిల్లలమ్మా? 2 సార్. ట్విన్స్ సార్ వీళ్ళిద్దరు. 2 ట్విన్స్. 2 10వ తరగతినా? ఓకే. నువ్వేం కావాలనుకున్నావు? కూర్చోమ్మా. నువ్వేం కావాలంటావా? నువ్వు కూడా సాఫ్ట్వేరేనా? 2 సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు. కంప్యూటింగ్ నేర్చుకోవాలి. ఆల్గరిథమ్స్ రాస్తారు. చెప్పండి. కానీ ఎట్లా చేస్తున్నారు మీరు చెప్పండి. అమ్మ మీరు బాబు రిహాన్ భాష గత సంవత్సరంలో మొదటి PTM సమావేశంలో మొదటి క్వార్టర్ సంబంధించిన సమాచారం మీకు అందించాలి. ఆ రోజు హాజరైనారు. గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవారు, క్లాస్ టీచర్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి ఉంటుంది. గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు. ఇదేమంటే నా 9వ తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తుంది పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. మేము మా వైపు నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు బడిలో ఉంటారు. నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటా, ఏ సమయంలో ఉండొచ్చు. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74. 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చావు B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది? ఏం రావాలి ర్యాంకు? A1 రావాలి. A1 వస్తే నీకు స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ మరి ఉంది కదా, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్ మీరు ఇచ్చినటువంటి. నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నావు. రాసుకున్నప్పుడు సాధించాలి. నీది ఈ టీచరా? టీచర్ దగ్గర ఉంది సార్. అంటే వీళ్ళు ట్విన్స్ కాబట్టి సార్ వీళ్ళు పాప టాపర్ కాబట్టి 9th క్లాస్ లో పంపిస్తున్నారు సార్ వాళ్ళు. యాప్ కూడా ఇస్తున్నాం సార్. స్మార్ట్ ఫోన్ ఉంటే తల్లిదండ్రులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల అటెండెన్స్ కానీ ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు, మార్క్స్ కానీ మొత్తం యాప్ లో వచ్చేస్తుంది సార్. మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు.
అది ఇస్తున్నారు, ఒకసారి మెసేజ్ పంపిస్తున్నారు. స్టార్ట్ చేశాం సార్, మొత్తం లింక్ చేశాం సార్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గవర్నమెంట్ మొత్తం లింక్ చేశాం. లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్. తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ సెపరేట్ చేశాం సార్. ఓకే. యాప్ ఇప్పుడు ఇంకో 3 నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్. సో పిల్లలు ఇంటి నుంచి పంపిస్తారు సార్. పిల్లలు స్కూల్ రాకపోతే తెలియదు కదా సార్. ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తాం సార్, మీ పిల్లలు రాలేదు స్కూల్ అని మీరు తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు. సాయంత్రం వెళ్ళిపోతుంది. తీసుకున్నట్టు వెళ్ళిపోతాం సార్. ఓకే అట్లా ట్రాక్ చేస్తాం. ఓకే. అది ఐడియా వస్తుంది. ఇప్పుడు నీకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడంతా, ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగడం కదా మీరంతా. అంటే మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం, అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి. సంతోషం అమ్మా. ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మంచి భోజనం పెట్టి అది కూడా పర్యవేక్షణ చేసి, మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది, దానంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. మీరు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రండి రండి, ఈ పక్క రండి, ఈ పక్క రమ్మా. చిన్నప్పుడు రండమ్మా. మంచి ఇంజనీరింగ్ రావాలి. థ్యాంక్ యూ మా. గుడ్ మార్నింగ్. నమస్కారం అందరికి. నమస్కారం పిల్లలు, నమస్కారం. ఓకే. ఊరికే జనరల్ గా పేరెంట్స్ అందరికి ఉంటారు సార్, పిల్లలు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క పేరెంట్ పిల్లల్ని అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకొని వస్తారు. ఏంటి పిల్లలు బాగా చదువుతున్నారా? ఏ క్లాస్ మీరంతా? 10th క్లాస్. అందరూ బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? నమ్మకమేనా? ఏమ్మా మీ పిల్లలు బాగా చదువుతున్నారా? స్కూల్ బాగుందా? కొత్తగా పెట్టాం మీ అందరికి ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టడం తల్లిదండ్రులతో. మీరంతా కూడా అందరూ వచ్చారా? కొంతమంది మగవాళ్ళు రాలా. నా మార్గం మీ మగవాళ్ళు కూడా డుమ్మా కొట్టారు. ఓకే. పుస్తకాలన్నీ రిపోర్ట్ నువ్వు 92 వచ్చావు, మనం 93 A1 సైన్స్. ఓవరాల్ గా A2కి వచ్చావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. A2 నుంచి ఎక్కడికి రావాలి? 10th క్లాస్ ఏంటి? ఎన్నో ర్యాంక్ వస్తావు? నౌ యూ హ్యావ్ టు టాక్ ర్యాంక్. లాస్ట్ ఇయర్ A2, ఈసారి A1 విత్ ర్యాంక్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. జస్వంత్ కుమార్ ఇట్రా, మనం ఇట్రా. ఈసారి B1 లో వచ్చావు. ఏం కావాలనుకుంటున్నావు? ఏమవుతావు చదువుకొని? ఐఏఎస్ అవుతావు. ఐఏఎస్ కావాలంటే ఏం చేయాలా? A1 లో ఉండాలి కదా. ఇంకా B2 లో ఉన్నావు కదా బాబు, చదువుతావా? నమ్మకమేనా? 10th క్లాస్ లో కష్టపడతావా? ఓకే, గుడ్. ఇక్కడ అందరూ కూడా బాగానే ఉన్నాయి. నువ్వు ఇక్కడ రా, టైం తక్కువ ఉంది. A2కి వచ్చావు. ఒక ఇంగ్లీష్ తప్ప అన్ని 90 పైన ఉన్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐఏఎస్ కావాలి, అవుతావు. నమ్మకం. వాళ్ళన్న పేరు పని చేయాలి, నువ్వు గవర్నమెంట్ లో పని చేయాలన్నా. ఓకే, బాబు గారు కూడా ఐఏఎస్ అవసరం అవ్వాలనుకుంటే ముఖ్యమంత్రి. ఓకే ఓకే అమ్మా, గుడ్. మళ్ళీ మీటింగ్కి వెళ్తాం. మీరందరూ అక్కడే కూర్చొని నేను ఇటు వస్తా, ఎన్నికకి వస్తా. నిలబడుకుంటారా? ఏం చేస్తారు? కూర్చుంటే వస్తుంది, నిలబడుకుంటే వస్తుందా? మనం కూర్చోండి, కూర్చోమ్మా, కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా.
ఓకే అమ్మా, గుడ్. మళ్ళా కలుద్దాం మీటింగ్ లో. నమస్కారం. ఏంట్రా చెప్పు. కర కర కాకర కాకర కడుకు కడుకు కర కారకర కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొరకొర కొరకే. దీనికి భావం పదునైన గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్తారు. నువ్వేం చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తున్నట్టు చదువుతున్నాడు. తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలుగు చాలా బాగా ఫ్లూయెంట్ గా బాగా చేస్తాడు. స్పష్టంగా మాట్లాడడం కూడా ఆయన పాటలు కూడా రాసే పరిస్థితికి వచ్చాడు. గుడ్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మా. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ ఉన్నావు, ఫిట్నెస్ బాగుంది. గుడ్ లక్. హాయ్, థ్యాంక్ యూ మా. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దొరికిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రమ్మా, ఇట్లా అడ్డు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇది క్లాస్ రమ్మా. నమస్తే పిల్లలు. ఏంటి పిల్లలు, బాగున్నారా? కూర్చుంటారా? ఏంటంతా 8th క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా? ఓకే, ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది, అవునా కాదా? మీ టీచర్ బాగా చెప్తున్నాడా? ఓకే, ఈ సంవత్సరం మీరంతా కూడా 8వ తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈరోజు ఒక పని చేద్దాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ అటెన్షన్ లో ఉన్నారా? వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా? మళ్ళా నేను చెప్పగలుగుతారా? నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పాలి, సరేనా? సిద్ధమేనా? ఓకే, మొదటి టాపిక్. ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా? చదువుకున్నారా? చదువుకున్నారా ఈ సబ్జెక్టు? అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి. చెప్తారు కదా? ఓకే, మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. వనరుల గురించి మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెన్లు, తేనె సీసా, పుస్తకాలు చూడండి, వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు? ఉపయోగపడుతుంది కాబట్టి. మీ నాన్న ఇంటికి పోతానే మీకు ఏదో తినిబండారం ఇస్తాడు, దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు, దాన్ని ఏమంటారు? వనరులు అంటారు. ఎందుకు? ఉపయోగపడుతుంది. నీరు, విద్యుత్, అదే మాదిరిగా బస్సు, కూరగాయలు, పాఠ్య పుస్తకం, ఇవన్నీ కూడా వనరులు. ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు, అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే, అవునా కాదా?
కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది. రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి. ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం. ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాం. అవునా కాదా? అంటే విలువ ఉంటేనే వనరులు, విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం. అవునా కాదా? అంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత, ఉపయోగం ఉండాలి విలువ అంటే. అవునా కాదా? అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోహాలుంటాయి, కొన్ని విలువ కలిగి ఉంటాయి. మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు రాళ్లు రెప్పలుంటాయి, అందంగా ఉంటాయి, దానికి విలువ ఉండకపోవచ్చు. కానీ రెండూ కూడా ముఖ్యమైనటివి. మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి. ఇప్పుడు రాయి ఉంది, మీకు ఉపయోగపడదు, కానీ రాయి వల్ల ఏమవుతుంది, కంకర తీస్తారు, అక్కడ కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం. సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది. అవునా కాదా? ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరుంటారు, మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు, కానీ దానికి విలువ లేదనుకుంటాం. కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్గా కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి. దానికి కావాల్సింది తెలివి కావాలి, పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు, సమయం, సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు. రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు, సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు. ఆ వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కు తీసుకపోతే దానికి కావాల్సింది జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఇన్నోవేషన్గా తయారు కావాలి. అప్పటికే దానికి విలువ పెరుగుతుంది. వనరులు అనేటివి 3 రకాలుంటాయి. సహజ వనరులు, ఈరోజు కొండలున్నాయి, మీరు సృష్టించారా? ఎక్కడి నుంచి వచ్చాయి? నేచురల్ గా వచ్చాయి. ఈరోజు నీళ్లున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచురల్ గా వస్తున్నాయి. ఇవన్నీ ఏమంటారు? సహజ వనరులు. రెండోది, నీరు నుంచి కరెంటు తీస్తాం. అవునా కాదా? నీరు నుంచి పంటలు పండిస్తాం. దాన్ని ఏమంటారు? మ్యాన్ మేడ్. ఇవన్నీ మానవ నిర్మిత వనరులు. ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు పిల్లలు, రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు. అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు. మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి. ఈ రోజు మీరు ఒక పని చూస్తే సహజ వనరులు ఏమేమి చెప్పండి? ఏమేంటి? మీరు గాలి పీల్చుకుంటున్నారా? గాలి ఏంటి? అది సహజ వనరులా ఏమైనా కొంటున్నారా మీరు? నదులున్నాయి, ఇంకో పక్కన నేలలున్నాయి, ఖనిజాలున్నాయి. ఇవన్నీ కూడా సహజ వనరులు. ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. అవునా కాదా? దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు. అవునా కాదా? అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం. అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి. పునరుత్పాదక వనరులు అంటే ఏంటి? అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా? సోలార్ దేంట్లో నుంచి కరెంట్ వస్తుంది? కాదమ్మా, సోలార్ ఎండ నుంచి వస్తుంది. అవునా కాదా? ఎండ నుంచి కరెంట్ వస్తుంది. కాబట్టి కరెంట్ ఏమైనా ఎండ అయిపోతుందా? తెల్లవారితే ఎండ వస్తుందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు? పునరుత్పాదక వనరులు. అవునా కదా? అంటే అన్ఎండింగ్ అనమాట. ఎంత కరెంటు కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరేం చేయాలి? సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేనికి ఉపయోగించుకోవచ్చు? ఇంటికి వాడుకోవచ్చు. నువ్వు సైకిల్ గాని ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కి రావచ్చు, స్కూటర్ మారిగా. అవునా కాదా? అది పునరుత్పాదక వనరులు. పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి? మీకు ఒక ఐడియా ఉందా? అంటే ఒకసారి ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది.
అవునా కాదా? సహజ వనరులు వాయువు వస్తుంది, పెట్రోల్ వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. అవి ఎన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలుగా, తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతాయి. అవునా కాదా? దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మానవ నిర్మిత వనరులు అంటే మీరు మనం ఏం చేయగలుగుతామని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఇనుము ఉంది. ఇనుముకు కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐరన్ ఓర్ కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు, దాంతో వస్తువులు తయారు చేస్తారు. ఏమేమి తయారు చేస్తారు? ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది, అడుంది, అదేంటది? విండో పైన ఉండే స్టీల్ ఉంది, పైన వేశారు కదా, కనపడదు కదా? మీ ఇల్లు కట్టారు కదా, రోడ్లు వేస్తారు కదా, అదే మరి మీ బస్సులు ఉన్నాయి కదా, ఇవన్నిటికీ ఇనుము వాడుతున్నావా లేదా? దాన్ని ఎవరు తయారు చేశారు? మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో. అవునా కాదా? ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి, సహజ వనరులు ఏమున్నాయి, పునరుత్పాదక వనరులు ఏమున్నాయి, పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మానవ వనరులు అనగానే జ్ఞానం, నైపుణ్యం, సాంకేతిక కలిగి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ గాని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మానవ వనరులు అనగానే విద్య, ఆరోగ్యం, ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మాత్మకమైనటువంటి ప్రయోగాలు చేసి మీరు దాంట్లో నుంచి వాల్యూ అడిషన్ తీయాలి. ఇంకొక పక్కన మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత మోనాకు ఒక డౌట్ వస్తుంది. ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి? భూమిపై నుండే నీళ్లన్నీ ఇంకిపోయినాయి, తాగేదానికి నీళ్లు లేవు, చెట్లన్నీ ఎండిపోయినాయి, నీడ లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ కళ పీడకళ. అవునా కదా? ఆ పీడకళను తల్లికి చెప్పింది. ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? నీళ్లు కనపడుస్తున్నాయి, చెట్లున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి కదా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అవును, మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పునరుత్పాదక వనరులు ముందు చాలా కొరత రావచ్చు. పునరుత్పాదక కాని వనరులు ఖచ్చితంగా తరిగిపోతాయి. దీనికి మనం ఏం చేయగలమని రాజు అడుగుతాడు. చాలా చేయొచ్చు. వనరుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ. వనరుల పరిరక్షణ మనందరి బాధ్యత. రెండోది, ఎప్పుడైతే దీన్ని పరిరక్షించి సమర్థవంతంగా ఉపయోగించుకుంటామో అప్పుడు సుస్థిరమైన అభివృద్ధి. సుస్థిరమైన అభివృద్ధి అంటే ఏంటి? సస్టైనబిలిటీ. ఈ రోజు ఉండి రేపు పోతే అది సుస్థిరత అని అడుగుతున్నా మిమ్మల్ని. అవునా కాదా? నిరంతరం కొరత లేకపోతే సుస్థిరత, ఇంకా అభివృద్ధి కాగలిగితే సస్టైనబిలిటీ. ఆ విషయంలో వాళ్ళ మదర్ చెప్పినప్పుడు, వీళ్ళ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? మీరు వనరుల గురించి విన్నారు, సహజ వనరులు తెలుసుకున్నారు, అర్థమైనా లేదా? రెండోది పునరుత్పాదక చేయలేని వనరుల గురించి తెలుసుకున్నారు. అవునా కాదా? మూడోది మానవ నిర్మిత వనరుల గురించి ఆలోచించారు. అవునా కాదా? సస్టైనబిలిటీ గురించి ఆలోచించారు. అవునా కాదా? ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు మీరు అందరూ ఉన్నారు, నేర్చుకున్నారు. ఎప్పుడు కూడా చదువు అనేది నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే దానికి విలువ వస్తుంది. ఆచరణలో పెట్టకపోతే చదువు ఎప్పుడు కూడా థియరీగా ఉంటుంది. చదువుని మీరు దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ప్లాస్టిక్ వాడుతున్నారా? ప్లాస్టిక్ ఎక్కడన్నా కరుగుతుందా? పశువులు తింటే ఏమవుతుంది? పశువులు తిని ఆ పాలు తాగితే మీరేమవుతారు? దెబ్బ వస్తుందా లేదా? ఆరోగ్యం పోతుందా లేదా? అంటే ప్లాస్టిక్ మీ కడుపులో కూడా వస్తుందా లేదా? మనం పంటలు పండిస్తాం ప్లాస్టిక్ వేసి, దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుందా? కాబట్టి ఏం చేయాలి? కాబట్టి ఈ రోజు నుంచి మీరు బుట్టలన్నీ కూడా ఏవైతే ఎప్పటికప్పుడు మట్టిలో కలిసిపోయేటన్ని వాడితే దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అవునా కాదా? మీరు పేపర్లు వాడుతున్నారా లేదా? చదువుతున్నారా లేదా? ఈ పేపర్లు ఎక్కడి నుంచి వస్తాయి?
చెట్ల నుంచి వస్తే ఏం చేస్తారు? చెట్లు నరికేస్తారా లేదా? కాబట్టి ఏం చేయాలి? మీరు ఆ పుస్తకం చదువుకున్నాక ఏం చేయాలి? మీ వెనకాల వచ్చే పిల్లలకన్నా ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ ఫ్యాక్టరీకి పంపించాలి. ఇంట్లో పారేయకుండా మళ్ళాగాని ఇస్తే ఇవి తీసుకుపోయి చెట్లు నరకకుండా మళ్ళా ఫ్యాక్టరీలో మళ్ళా కొత్త పుస్తకాలు తయారు చేసి కొత్త విద్యార్థులకు వచ్చే అవకాశం ఉంటుంది. అవునా కాదా? ఈ ఆలోచన మీకుందా అని అడుగుతున్నా. ఈరోజు నీరుంది, బొగ్గుంది, ఇందులో నుంచి కరెంట్ వస్తుందా లేదా? లైట్ వేసిన తర్వాత మీరేం చేస్తారు? అక్కడ లైట్ వేశారా? అవసరం ఉందా? అవసరం ఉందా? అక్కడ లైట్ ఇప్పుడు ఇక్కడ లైట్లు వేశారు, అవసరం ఉందా? సహజంగా వెలుతురుందా లేదా? ఇప్పుడు ఇది వేశారు, వేస్తే ఏమవుతుంది? ఎక్కువ బొగ్గు వాడాలా లేదా? నీళ్లు వాడాలా లేదా? దీన్ని ఆపేయాలా లేదా? అవునా కాదా? దాన్ని ఏమంటారు? సామాజిక బాధ్యత. అవునా కాదా? ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది. అవునా కాదా? ట్యాప్ ఆన్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాపులు ఉంటాయి, దానికి ఛార్జ్ చేయరు, నీళ్లు వదిలిపెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుందా లేదా? దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా లేదా? అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు, కొంతవరకే అవుతుంది. అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది. ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తారు, చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది. మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం. ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. ఇప్పుడు మీకు ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరేది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలం అడవులు. ఏది మానవ ఈ మానవ నిర్మిత వనరు ఏది? మూడున్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలాలు అడవులు, ఉష్ణ మందులు. ఎందుకు ఊట నీరు కాదు? ఊట నీరు ఎందుకు కాదు? యూజ్ చేయరు, మనం తయారు చేయం, అంతేనా? ఉష్ణమండల అడవుల్ని మనం తయారు చేయం. అది ఎట్లొస్తుంది? సహజ వనరులు. అవునా కాదా? ఊట నీరు ఎట్ల నుంచి వస్తుంది? అడవిలో ఉంటాయి, పారుతానే ఉంటుంది. ఎట్లొస్తుంది అది? ఓకే. ఇప్పుడు ఒకటి చెప్పండి, పునరుత్పాదకం కాని వనరులు పరిమిత విలువ ఉన్నవి, మానవులచే తయారు చేయబడినవి, నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి. పరిమిత. ఓకే. ఓకే, గుడ్. ఇప్పుడు మీరేమైనా చెప్పాలంటే చెప్పండి నాకు. పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ ఇది పెయింట్. నేను అడిగింది పేటెంట్. మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని. ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు, మీరు సమాజంలో చూస్తూ ఉంటారు. చూస్తామంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది. మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి, రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు, వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారి తీస్తుంది. అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు, ఇన్నోవేట్ చేస్తారు.
తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు. ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా మీరు తయారు చేసిన ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు. కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి వీలు లేదు. అది మీకే ఉంటుంది. దాన్ని మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళి మార్కెట్ చేసుకోవచ్చు. అది పేటెంట్ అంటారు. అందుకనే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ ఆవిష్కరణలు మీరు రిజర్వ్ చేసుకోవాలంటే పేటెంట్ తీసుకోవాలి. అది ఒక అప్లికేషన్ ఉంటుంది. అవన్నీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉండేవాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు మీరంతా? మొన్న ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళల్లో 7వ తరగతి నుంచి వచ్చారు 8కి, అవునా కాదా? మీరు A1 హైయెస్ట్ కదా, A1 అంతేనా? ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ A1. A1 వచ్చి చేతులు పైకెత్తండి. A1 ఓకే. A1 వచ్చిన వాళ్ళు మళ్ళా నేను చూస్తాను మీ పుస్తకం ఇది ఓకే దించండి. A2 వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. A2 ఎవరు లేరు. B1 5 మంది, B2 6 మంది. ఇంకేమన్నా ర్యాంక్ C ఉందా? C1 వచ్చిన వాళ్ళు ఓకే. C2 వచ్చిన వాళ్ళు ఓకే. D ఉందా? D వచ్చిన వాళ్ళు D1 D వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. D2 వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి, అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది IAS కావాలనుకుంటున్నారు? ఎవరు లేరు. ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు? ఓకే, గుడ్. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి. పడతామని నమ్మకమేనా? మళ్ళా ఎప్పుడన్నా కలిసినప్పుడు నేను అడుగుతాను. నమ్మకమే కదా? గుడ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. పాఠం అర్థమైందా? నమ్మకమేనా? నువ్వు మీ టీచర్ లేదా ఎవరు లేరా? కారా రాజకీయ నాయకులు, ప్రజాసేవకులు గారా? ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి, మన జీవితాలు మారుస్తాయి. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం. మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానం, అవునా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడా? మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది. 10 గంటల స్కూల్ స్టార్ట్ అయితే 10:30కు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు దుమ్మా కొడతారు. ఇప్పుడు దుమ్మా కొట్టడానికి వీలు లేదు, అవునా కాదా? అది ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఇక్కడ అక్కడ తీసుకుంటే బెటర్ కదా? నేను ఆడ కూర్చుంటే బెటర్ కదా? నిలబడుకోవడం కదా? కూర్చో. అందరూ
ఓకే, గుడ్ లక్. మొత్తం ర్యాంక్ వేయలేదు, అన్ని A1 A2లో వచ్చావు, ఒకటే B1 వచ్చింది. అదేమ్మా ఇక్కడ వేయలేదండి, ర్యాంక్ వేయలేదు ఎందుకు? మ్యాథ్స్ లో ఇట్లా తక్కువ వచ్చింది. పోటీ పడరా చెల్లితో, పోటీ పడాలా? సైన్స్ లో 100 వచ్చేసింది మనకు, నువ్వు డాక్టర్ అయిపోతావు. సైన్స్ తెలుగు భాష కూడా 94 సార్. ఏంటి ఇందులో 88 సొంతంగా చేశారు సార్. క్రియేటివిటీ మీ దగ్గర నుంచి అండి, ఫోటో పంపిస్తాం, ఫ్రేమ్ చేసి క్లాస్ లో. ఓకేమ్మా, ఉపాధ్యాయుల సమావేశానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయబోతున్న మాన్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వేదిక వద్దకు విచ్చేయబోతున్నారు. ఉపాధ్యాయులు, దాతలు, ప్రసార మాధ్యమాలు, పత్రికా విలేకరులు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఏనాడు నీ పరిపాలన రాష్ట్రానికి పెద్ద దిక్కు, విశేష రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. ముఖ్యమంత్రి వర్యులు జనగణ మంగళదాయకుడా ధనమగు చరితర నాయకుడా పలుతరములు మము పరిపాలించు స్వామికుడా నిలబడి నవయుగ మేధో సైనికుడా సమయం తెలియని సేవకుడా వ్యాఖ్యానకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. గ్రాండ్ వెల్కమ్ సార్. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఇప్పుడే వేదిక వద్దకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రతి గడపానికే స్వాగతమంటోంది, సభా కార్యక్రమాన్ని ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఇప్పుడే సభా వేదిక వద్దకు విచ్చేశారు. దయచేసి కూర్చోవాలి. విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. సహకరించాలి. సభా కార్యక్రమాన్ని ఆరంభించుకున్నారు. కూర్చోవాలి, దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. కార్యక్రమాన్ని వ్యాఖ్యాతలు వ్యవహరించాల్సిందిగా ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పూజిత. నేను కొత్త చెరువు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం బైపీసీ చదువుతున్నాను. ఇప్పుడు నేను యాంకరింగ్ చేయబోతున్నాను. నా పేరు డి అమ్మాజాన్. నేను కొత్త చెరువు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నేను ఈరోజు యాంకరింగ్ చేయబోతున్నాను. మరొకసారి అందరికీ శుభోదయం, నమస్కారం. మా కళాశాల మరియు పాఠశాల తరపున ఈ మెగా తల్లిదండ్రి ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయ తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు మరియు ఇతర ఆహ్వానితులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం జరుపుకుంటున్న ఈ మెగా తల్లిదండ్రి ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక గొప్ప చారిత్రక ఘట్టం. ఇది కేవలం సమావేశం మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తును బంగారు బాటగా మలచే శుభ ప్రారంభం.
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల ప్రగతిపై చర్చించుకునే ఈ వేదిక ఒక గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయుల సందేశాలు మన విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల అభిప్రాయాలు విద్యా వ్యవస్థను మరింత బలపరుస్తాయి. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్య అతిథులను ఆహ్వానించేందుకు మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ఎం భాస్కర్ గారు, ఎస్ఎంసీ చైర్మన్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కొత్త చెరువు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈ రోజు జరుగుతున్న తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన విద్యాశాఖ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి, మన పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంటు శాసనసభ్యులు బీకే పారసారథి గారికి, అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు శ్రీ కోన శశిధర్ ఐఏఎస్ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారైన శ్రీ టిఎస్ చేతన్ ఐఏఎస్ గారికి, బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గోపాల్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానితులుగా ఎంపికైన తల్లిదండ్రులు శ్రీమతి పద్మావతమ్మ గారు మరియు శ్రీమతి జి రాజమ్మ గారు మరియు వారి పిల్లలు జి వాసంతి, జి చిత్రహాసిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ విద్యార్థుల తరపున నమస్సుమాంజలి. ఈ రోజు కార్యక్రమాన్ని మా తెలుగు తల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ప్రార్థనా గీతాన్ని ఆలపించడానికి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను అమర్జాన్, పూజిత, షాఫియా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అందరూ ఒకసారి నిల్చుకోండి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తికయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రంగ భుజ శక్తి, మలమ్మ పతి భక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రివ్వుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ప్రార్థనా గీతాన్ని ఎంతో చక్కగా ఆలపించిన నా తోటి మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వేదికను అలంకరించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి శ్రీ
కోన శశిధర్ ఐఏఎస్ గారిని ఈ సభను ఉద్దేశించి తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక పండుగ వాతావరణంలో చదువుల పండుగ ప్రభుత్వ ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు మొత్తం 58,674 పాఠశాలలో అలాగే 2,802 జూనియర్ కళాశాలలో మొత్తం 75,92,000 మంది స్టూడెంట్స్ వారి వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కలిసి జరుపుకుంటున్నటువంటి ఈ మహా ఆత్మీయ సమ్మేళనానికి ఈ సందర్భంగా కొత్త చెరువుకి మన పాఠశాలకి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు ఆర్టీజీ మా శాఖ మంత్రివర్యులు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారికి పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారికి స్థానిక శాసనసభ్యులు పల్లె సింధూరెడ్డి గారికి మరి తల్లులకు పిల్లలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారము. చిన్నపిల్లలకి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. చాలా ఒక మంచి సందర్భం ఇది. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు మరి సమాజంలో పెద్దలందరూ ఒక చోటకు వచ్చి మన బడిలో పరిస్థితులు ఏంటి మన పిల్లల పరిస్థితి ఏమిటని చర్చించుకునే మంచి అవకాశం. మరి ఈ సందర్భంగా ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్నా. నేను ఇదే జిల్లాలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో సుదీర్ఘకాలం కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. చాలామంది నాకు పరిచయస్తులే ఇక్కడ. మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అందరి నీళ్లు కానివ్వండి, నీటి కుంటలు కానివ్వండి, హార్టికల్చర్ పంటల విస్తరణ. ఇప్పుడు వేదికను అలంకరించిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీకే పార్థసారథి గారికి, విజయరామరాజు గారికి, చేతన్ గారికి, కోన శశిధర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరు పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చాలా చాలా మంచి రోజు. ఎందుకంటే మన పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారు రావడంతో ఒక కొత్త కళ వచ్చిందనే చెప్పాలి. ఈ స్కూల్ రూపరేఖలే కాదు, మన పుట్టపర్తి నియోజకవర్గ రూపరేఖలే మారిపోతున్నాయని చెప్పుకోవాలి. ఇవాళ జరుగుతున్న పేరెంట్ టీచర్ మీట్, మెగా పేరెంట్ టీచర్ మీట్కి ఒక కొత్త ప్రత్యేకత ఉంది. ఎందుకంటే తల్లికి వందనం పథకం విడుదలయ్యాక జరుగుతున్న మొట్టమొదటి మెగా పేరెంట్ టీచర్ మీట్ అది మన పుట్టపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగడం ఎంతో ఎంతో చాలా ఆనందదాయకం అని నేను భావిస్తున్నాను. ఈ పథకానికి తల్లికి వందనం అని పేరు పెట్టడం ఎంతో యాప్ట్. ఎందుకంటే మన లైఫ్స్లో మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని నవమాసాలు మోసి కని పెంచి ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి, మనకి ఊపిరినిస్తుంది తల్లి. అదేవిధంగా తండ్రి మనని కంటికి రెప్పలా కాపాడుతారు. ఒక గురువు మన శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఇంకా ఒక నాయకుడు మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కోసం ఎంతో ఎంతో ప్రయత్నం చేస్తారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు మన చరిత్రని, మన రూపురేఖల్ని మార్చగలిగిన ఒక గొప్ప నాయకుడు మన మధ్యన ఉన్నారు. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు అని గర్వంగా నేను చెప్పుకుంటాను. ఇవాళ ఆయనకున్న దూరదృష్టి, కార్యదక్షత కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ ఒకప్పుడు రాళ్లు రప్పలు ఉన్న ప్రదేశంలో హైటెక్ సిటీ, ఐటీ కారిడోర్లు, ఐటీని పరిచయం చేసి తెలుగువాడిని మన హైదరాబాద్ వైపు అందరి దృష్టిని మళ్లించిన ఒక గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. ఇంకోవైపు గత 5 సంవత్సరాలు మనం చూసాం, 3 ముక్కలు చేసి ఆటలాడిన ఒక వైసీపీ ప్రభుత్వం, ఒక పేరుకి చెప్పుకోవడానికి ఒక రాజధానిగా కూడా లేకుండా చేసిన ఒక ప్రభుత్వం పాలనని వ్యతిరేకిస్తూ మనకంటూ ఒక గొప్ప రాజధాని ఉండాలి,
మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప రాజధానులకి దీటుగా అమరావతి 2.0 అని ఒక అభివృద్ధి శిల్పిగా మారి ఆయన మనకు చేస్తున్న సేవలు ఒక గొప్ప క్యాపిటల్ సిటీ మోడల్గా తీర్చిదిద్దాలని కేంద్రం నుంచి కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయలు తీసుకురావడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇటువంటి రాజధాని ఉంటేనే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మన రాబోయే తరానికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని నమ్ముతున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. అది ఒక లీడర్కు ఉండే క్వాలిటీ. ఇంకా మన యువ నాయకులు నారా లోకేష్ గారి గురించి తీసుకుంటే యువగళం రథ సారథి అయి ఆయన కార్యకర్తల గుండె చెప్పుడై ప్రతి ఒక్క యువతకి కళలు తనే ఒక శక్తిని ప్రసాదించారు. అదేవిధంగా ఆ కళల్ని సాకారం చేయడానికి కావాల్సిన స్ఫూర్తిని ధైర్యాన్ని ఆయన ప్రతి ఒక్కరిలో నింపుతూ వస్తున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా చేపట్టినప్పటి నుంచి విద్యారంగంలో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తూ ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి శ్రీకారం చుడుతూ మన దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తూ త్వరలోనే మన ఎడ్యుకేషన్ పాలసీని అందరూ అడాప్ట్ చేసుకునేటట్టు ఆయన మన ఎడ్యుకేషన్ పాలసీని తీర్చిదిద్దుతున్నారంటే నాకు ఏ డౌట్ లేదు, త్వరలోనే వాళ్ళందరూ కూడా మన ఎడ్యుకేషన్ పాలసీని త్వరలో అడాప్ట్ చేసుకుంటారు. ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్ పాలసీలు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూస్తున్న ఈ తల్లికి వందనం ప్రోగ్రాం. దాదాపు 67 లక్షల మంది పిల్లలు 15,000 రూపాయలు చొప్పున 8,700 కోట్ల రూపాయలతో ఇలాంటి ఒక పథకం ప్రతి తల్లికి తనకున్న ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువు చెప్పుకునే ఒక గొప్ప వరంగా మారిందనే చెప్పుకోవాలి ఈ తల్లికి వందనం పథకం. ఇవాళ జరుగుతున్న ఈ మెగా PTM 2 దాదాపు 2.28 కోట్ల మంది ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఒక యజ్ఞంలా 75 లక్షల మంది పిల్లలు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, ఇంకా 1.5 కోట్ల మంది తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కలిసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. ఇవాళ ఒక వేదిక కల్పించారు అంటే ఇది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇలాంటి ఒక సంస్కరణలు తీసుకొస్తున్న ఒక గొప్ప ప్రభుత్వం మనది అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమంని సమతుల్యంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వం మన చంద్రన్న ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్లు 4,000 చేయడం, ఒకటే రోజు పొద్దుకొనికేలోపు 65 లక్షల కుటుంబాలకి 4,400 కోట్లు ఒకటే రోజులో పంచడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా తల్లికి వందనం పథకం, 3 గ్యాస్ సిలిండర్లు దీపం పథకం ద్వారా ప్రతి మహిళకి, రాబోయే కాలంలో ఉచిత బస్సు సర్వీసెస్ ప్రతి మహిళకి, రైతు భరోసా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కొత్త సంస్కరణలు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనే చెప్పుకోవాలి. ఇంకా డెవలప్మెంట్ వైపు వస్తే P4 స్కిల్ సెన్సెస్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్, పోలవరం ప్రాజెక్టులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్లు, హంద్రీ నివా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కొత్త సంస్కరణలతో మన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బంగారు బాటలో మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. నాకు ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పుకునేది ఏమంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు కాదు పరుగెత్తుతున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను. సార్, మీ ఆధ్వర్యంలో నాకు ఈ పదవి రావడం, ఇంత చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ సార్. సార్, మీ నేతృత్వంలో పుట్టపర్తి నియోజకవర్గం కూడా ఒక మోడల్ స్పిరిచువల్ సెంటర్గా మారుస్తానని మీ హయాంలో చెప్తున్నాను సార్. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జై చంద్రబాబు నాయుడు గారు, జై టీడీపీ, జై హింద్. ఎంతో వివరణాత్మకంగా ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చిన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో భాగంగా కొత్త చెరువు గ్రామానికి జూనియర్ కళాశాలను స్థలం దానం చేసిన ప్రదాత అప్పన్న గారి ప్రిన్సిపల్ రామప్ప గారి కుటుంబ సభ్యుల్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు సన్మానించాల్సిందిగా ఆహ్వానిస్తున్న శ్రీ పివి సూర్యనారాయణ గారు, శ్రీమతి పివి పార్వతమ్మ గారు వేదిక వద్దకు రావాలి. జూనియర్ కళాశాలకు స్థల ప్రదాతలు అప్పన్న గారి ప్రిన్సిపల్ రామప్ప గారి కుటుంబ సభ్యులు శ్రీ పివి సూర్యనారాయణ గారి దాతృత్వానికి, కుటుంబ దాతృత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘన సత్కారాన్ని అందించారు. శ్రీమతి పివి పార్వతమ్మ గారికి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ దాతృత్వానికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రామప్ప గారి కుటుంబ సభ్యుల్ని ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా కొత్త చెరువు ప్రాంత సభ్యుల తరపున సభికుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందరో విద్యార్థుల భవితకు కారణమైన విద్యామ తల్లి భవన నిర్మాణానికి స్థలదాతలు వీరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఘన సత్కారం అందుకున్నారు. శ్రీ పివి సూర్యనారాయణ గారు, శ్రీమతి పివి పార్వతమ్మ గారు. తరువాత కార్యక్రమాన్ని విద్యార్థిని కొనసాగిస్తుంది. ఇప్పుడు మనతో పాటు ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఎం కేశవ అండ్ టీమ్ డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారంలో భాగంగా ప్రతిజ్ఞను అందించబోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం కేశవ. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. ఫ్రెండ్స్, గంజాయి, డ్రగ్స్, వైట్నర్, దగ్గుమందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మత్తు వలన ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేరు. మిమ్మల్ని ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నలు ఏం చెప్పినా చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే మత్తిచ్చే పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు యూనిఫామ్, బూట్లు, బెల్ట్లు ఇస్తుంది మన ప్రభుత్వం. అంతేకాకుండా మీరు ఆడుకోవడానికి క్రీడా పరికరాలు మరియు మధ్యాహ్న వేళ ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది. బడిలో ఉండండి, బడి వదిలితే ఇంటికి వెళ్ళండి, హోంవర్కులు చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని, సరదాగా ఉంటుందని పిలిస్తే వెళ్ళొద్దు. బయట ఆకతాయిలు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి చాక్లెట్లు, చప్పరించే బిళ్ళలు రూపంలో మత్తు పదార్థాలు, పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దు అని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు చెప్పండి. పాఠశాలలో ఆకతాయిలు మిమ్మల్ని ఆట పట్టిస్తే మాస్టారు దృష్టికి తీసుకురండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం చిన్నారుల బంగారు భవిష్యత్తు చీకటిమయం కాకుండా కాపాడే కార్యక్రమం. బడిలో, వీధిలో, ఊరిలో, వాడలో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి. డ్రగ్స్, గంజాయి, వైట్నర్, మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి ఏ ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలియజేయండి. ఇప్పుడు మనందరం కలిసి ప్రమాణం చేద్దాం. నేను డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరుస్తాను, మీరు కూడా నేను చెప్పిన తర్వాతే చెప్పండి. ప్లీజ్ అందరూ నిలబడండి. చెప్పండి. స్టార్ట్. వద్దు బ్రో, వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. వద్దు బ్రో, వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. వద్దు బ్రో, వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మన చేత ప్రతిజ్ఞ చేయించిన ఎం కేశవాకు మరియు వారి టీంకు మా అభినందనలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న 9వ తరగతి విద్యార్థి ఆర్ చరణ్ తేజ్ ని తన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన మాన్యశ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారికి, పుట్టపర్తి శాసనసభ్యురాలైన శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. నా పేరు ఆర్ చరణ్ తేజ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. పద్మాకరం దినకరో వికసం కరోతి, చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం, నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి, సంత స్వయం పురహితే విహితాభియోగా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి, అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి. మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్. ఇవి గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నారు. మా గృహం నందు కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్.
నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల అతని 2 కళ్ళుగా భావించి రెండిటికి సమన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందజేస్తున్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ వాళ్ళ జరిగిన ఒక ఫ్యామిలీ ఇష్యూ మీకు చెప్పాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ 5 మెంబర్స్ ఉంటారు. మదరు, ఫాదరు, వాళ్ళకి 3 కొడుకులు. గత ప్రభుత్వం తల్లికి వందనం ఒకరికే ఇవ్వడం వల్ల ఒకరు మాత్రమే చదువుకోవడానికి వీలుంటుంది. మిగతా 2 వాళ్ళ పేరెంట్స్ తో కలిసి కూలి పనికి వెళ్తా ఉంటారు. అది గమనించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ పిల్లవాడు ఇలా కూలి పనికి వెళ్ళకూడదు, 18 ఏళ్ల వయసు లోపున్న ప్రతి పిల్లవాడు కంపల్సరీగా పాఠశాలలో లేదా కళాశాలలో చదువుకోవాలా అనే గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేయగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం అందజేస్తున్నారు. మీరు ఈ తల్లికి వందనం అందజేయడం వల్ల వాళ్ళు సంతోషంగా పాఠశాలకు వెళ్లి చదువుకోగలుగుతున్నారు. సార్, మీరు ఇంత గొప్ప కార్యాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీకు మాట ఇస్తున్నాను సార్, మీరు ఈ తల్లికి వందనం క్రింద ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఇది నేను వృధాగా వాడను. నా పై చదువు కోసం ఉపయోగించి మీ ప్రభుత్వంలోనే నా చదువు అంతా ఫినిష్ చేసి ప్రభుత్వానికి దేశానికి ఉపయోగపడేలా తయారైతానని మాట ఇస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు. ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు. ఇప్పుడు మన కళాశాల పూర్వ విద్యార్థి వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో ఉచిత సీట్ను సాధించిన కె నవరత్నను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తన విజయ సాధనకు చేసిన కృషిని యువతతో పంచుకోవాలని కోరుకుంటున్నాం. Good afternoon, sir. I am K. Navaratna. I am the district topper of the all government colleges. My father name is K. Anjaneyulu. He is an employee in Kia company, sir. Okay, sir. My father name is K. Anjaneyulu. He is an employee in Kia car company, sir. My mother name is Ramanjanamma. She is an housewife, sir. I have completed my 10th class in the JPHS Boys High School, Bukkapatnam, sir. And I have completed my intermediate in the government junior college, Kottacheruvu, as an MPC student. I got 963 marks in the IPE board exams 2025. With these marks, I got an opportunity to join into the Vellore Institute of Technology University in Amaravati with a free seat. All this happened because of you, sir. Because you introduced the prestigious VIT to our Amaravati, sir. Thank you very much, sir. Thanks from my bottom of heart, sir. And I got such good marks with the guidance of the principal madam and all the college staff, along with my consistent and continuous efforts. They encouraged me very well that I got such good marks. Thank you, sir. Thank you for giving me this opportunity, sir. Thank you. స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన కె నవరత్నకి మనసారా అభినందనలు. ఇప్పుడు ఒక విద్యార్థి తల్లి అయిన శ్రీమతి వి పద్మావతి గారిని తన భావాలను పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఇక్కడున్న పిల్లలకి, పెద్దలకి అందరికీ నా నమస్కారములు. నా పేరు పద్మ, మా ఆయన పేరు వడ్డి వీరేష్ కుమార్. అయితే నాకు 4 పిల్లలు. మా 4 పిల్లలకి తల్లికి వందనం మాకు లబ్ధిదారులు అయ్యాము 52,000 చొప్పున. అయితే గతంలో మేము పిల్లల్ని చదివించుకోలేమేమో అని భయపడుతునేదాన్ని. మాలాగా మా భర్తలాగా కూలి పని పోయి ఎక్కడ పనికి పోతారో చదువుకోకుండా ఇబ్బంది పడతారేమో అని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు. ఎందుకంటే తల్లికి వందనం పడడం వల్ల మేము కొంచెం ధైర్యంగా ఉన్నాము. మా పిల్లల్ని చదివించుకోగలము, వాళ్ళని మంచి ఉద్యోగాలు చేసుకునేలా మేము తయారు చేయగలము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.
ఇప్పుడు మరొక తల్లి శ్రీమతి రామాంజమ్మ గారిని తన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాము. హలో, ఇక్కడ వచ్చిన పెద్దలకి నారా చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారు, చిందిరారెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన పిల్లలు పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు రామాంజమ్మ, నా భర్త పేరు రమణప్ప. నాకు 5 మంది పిల్లలు. నాకు 4 చదువుకుపోతున్నారు. 4 బాగా చదువుకుంటున్నారు. మాకి తల్లికి వందనము అందరికీ అందింది. నాకు 52,000 పడింది. మేము లబ్ధిదారు పొందాము. మా బిడ్డలకు మేము ఇంకా బాగా చదివించుకోవాలి అనుకుంటున్నాము. ముందు చదువు తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు బాగా ఎక్కువ చదివించుకోవాలా, పిల్లలు ఇంట్లో ఉంటారేమని భయపడాము. ఇప్పుడు బాగా చదువు ధైర్యం వచ్చింది. బాగా చదువుకోవాలని నా కోరిక. నా బిడ్డలు మాయకట్టు పనులకు పోకూడదు, బాగా చదువుకొని ఏదో ఒకటి పనులు రావాలని వాళ్ళకి నా తరపున కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి తరపున కోరుకుంటున్నాను. లోకేష్ గారి తరఫున మాకెప్పటికీ మా పిల్లలకి అవకాశం, మా చదువులకు చదువుకునే అవసరానికి మాకి డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము. మాకి బట్టలు వచ్చినాయి, బుక్కులు వచ్చినాయి, బూటలు ఇచ్చినారు, చెవులు ఇచ్చినారు. మా పిల్లలు బాగా స్కూల్కు వెళ్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, గుడ్డు ఇచ్చారు, అంతా ఇచ్చారు. బాగా చదివిస్తున్నారు. మీతో మర్చిపోము సారు. మాకు మీ రుణం ఎప్పుడు ఉంటుందో మీతో నమ్ముకుంటాం. మాకు ధన్యవాదాలు సార్. తమ అనుభవాలను హృదయపూర్వకంగా పంచుకున్న ఇద్దరు తల్లులకు మా కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం. ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరుతో ఒక మొక్క. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్క నాటుతారు. ఆ మొక్క పెరుగుదల వివరాలను గ్రీన్ పాస్పోర్టులో నమోదు చేస్తారు. ఇది పర్యావరణాన్ని రక్షించడమే కాదు, తల్లిపై మన ప్రేమకు నివాళి కూడా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వేదికను అలంకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విద్యార్థులకు మొక్కలు మరియు గ్రీన్ పాస్పోర్ట్లను అందజేస్తూ లాంఛనంగా ప్రారంభించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన కార్యక్రమంలో అత్యంత పవిత్రమైన భాగానికి ప్రవేశిస్తున్నాం. అదే తల్లికి వందనం. తల్లి ప్రతి చిన్నారికి తొలి గురువు. ఆమె ముద్దు మాటలు మన తొలి అక్షరాలు. తల్లి ప్రేమ, త్యాగం, సహనం ఈ ప్రపంచంలో వాటికి మారు ప్రతిరూపం లేదు. ఈ సందర్భంలో విద్యార్థులు తమ తల్లులకు పూలు సమర్పిస్తూ నమస్కారం చేసి ఆశీర్వాదం పొందుతారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, తల్లి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసే భావోద్వేగపూరిత ఘట్టం. ఇందులో భాగంగా విద్యార్థులందరూ దయచేసి లేచి నిలబడి మీ తల్లులకు పూలు అందించి వందనం చేసి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాను.
అందరూ కూర్చోండి. ఈ భాగాన్ని ఎంతో శ్రద్ధగా నిర్వహించిన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు మనం ఒక హృదయాన్ని హత్తుకునే ఎంతో ప్రత్యేకమైన ఘట్టంలోకి అడుగు పెడుతున్నాం. తల్లి మరియు పిల్ల మధ్య బంధం అనేది కేవలం ప్రేమతో కూడిన బాధ్యత కాకుండా ఆత్మీయత మరియు ఆశయంతో నిండి ఉంటుంది. ఈ సమయంలో ప్రతి తల్లి తమ పిల్లల పట్ల తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ మాట ఇస్తారు. అలాగే ప్రతి విద్యార్థి తల్లికి తాను బాధ్యతగా పెరుగుతాననే నమ్మకాన్ని వాగ్దానంగా ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన తోటి విద్యార్థి 7వ తరగతి చదువుతున్న సాయి ప్రజ్వల్ని తన తల్లి శ్రీమతి కె భవానీతో కలిసి వేదికపైకి వచ్చి తమ మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని 5 వాగ్దానాల రూపంలో అందరి ముందు చెబుతారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు భవానీ, నా కొడుకు సాయి ప్రజ్వల్ 7th క్లాస్, నా భర్త పేరు శివకుమార్. ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, సార్ పార్థసారథి సార్ గారికి, మేడం సింధూరారెడ్డి మేడం గారికి విచ్చేసినటువంటి మా ప్రజలందరి తరపున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సార్. చెప్పడానికి మాట్లాడడం లేదు సార్. చాలా చాలా గర్వంగా ఉంది సార్. ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుంది నాకు సార్. మా పిల్లలందరి తరపున మీకు ప్రత్యేకంగా నేను ఒకసారి పాదాలు తాకాలనుకుంటున్నాను సార్. ఈరోజు గురు పౌర్ణమి, పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం. జై చంద్రన్న. మా కొత్త చెరువులో ఆంధ్రదేశంలో ప్రజలందరి తల్లిదండ్రుల తరపున నేను పాదాలు తాకుతున్నాను సార్. ఎంతో మంది పేద విద్యార్థులు చదవలేమేమో పేపర్లు ఏరుకుంటున్నారు, పనికి పోతున్నారు, తిండి లేకున్నారు సార్. అన్నా క్యాంటీన్ 5 రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్. నేను చెప్పుకోలేకపోతుంది సార్. వైబ్రేషన్ వస్తుంది, క్షమించండి. మాట్లాడాలనుకుంటున్నాను, చాలా ప్రిపేర్ అయ్యాను. మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లో కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది. ఇప్పట్లో ఆ కియా కంపెనీని తెచ్చింది ఎవరు? చంద్రన్న. మర్చిపోయారా? ఈ రోజు కొన్ని వేల మంది కుటుంబాలు వారి జీతాలతో బతికేస్తున్నారు సార్. మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్. మేమంతా ఆంధ్ర ప్రజలు సార్, చాలా రుణపడి ఉంటాం సార్. సూపర్ సిక్స్ లేదనే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. అన్ని సూపర్ 6లు వచ్చేసాయి. ఫ్రీ బస్సులు వచ్చేస్తున్నాయి. దీపం పథకం అన్ని వచ్చేసాయి సార్. పెన్షన్ సార్, మా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారు ఆదివారం 1వ తేదీ వస్తే శనివారం ఇళ్లు తిరిగి పంచుతున్నారు సార్. 31వ తేదీ తలుపు తట్టి ఇస్తున్నారు సార్. మా సమస్యలను గుర్తిస్తున్నారు సార్. చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు సార్. ఇంకా మా స్కూల్ పిల్లలైతే సార్ సినిమాలో చూసిన విధంగా ఈ పొద్దు కళాశాలలు స్కూల్లో తయారు చేస్తున్నారు సార్. మీ రాక మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. మా ప్రజలందరి తరపున సార్ నేను చాలా గర్వపడుతున్నాను సార్. గుండెల్లో చంద్రుడున్నాడని నిరూపించుకుంటాం సార్. మళ్ళీ మళ్ళీ మీరే రావాలి, మాకు మీరే కావాలి. ఇంకో చిన్న విషయం చెప్పదలుసా సార్. అమ్మఒడి అనేసి అమ్మఒడికి పరిమితం అయిపోయినారు అందరూ. ఏమంటే కరోనా వచ్చేసింది, ఏం చేసేకలేదు, ఒకరికే పడుతుంది, అది కరోనా వ్యాక్సిన్కే సరిపోతుంది. ఇప్పుడు తల్లికి వందనం, ప్రతి పిల్లవాడికి చదివించే అవకాశం. 12 మంది పిల్లలుంటే 12 మంది పిల్లలకి తల్లికి వందనం. ప్రతి తల్లి గుండెల్లో సంతోషం, ప్రతి పిల్లవాడి గుండెల్లో ధైర్యం. నేను చదువుకుంటా, ఇంజనీర్ అవుతా, పోలీస్ అవుతా, కలెక్టర్లు అవుతా, ఏమైనా కానీ చదివించే శక్తి మా రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఏ పిల్లవాడు కానీ కూలి పనికి వెళ్ళొద్దు. ప్రతి తల్లిదండ్రిని గౌరవించండి. ముఖ్యంగా మనకు విద్యాదానం చేసిన సార్ నా కొడుకుని చెప్తాం. నా కొడుకుని అతను ఇష్టపడిన విధంగా ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్,
కలెక్టర్ కావాలంటే కలెక్టర్, తను ఏది కోరుకుంటే అది చదివిస్తాం సార్. ఎందుకంటే సార్ తల్లికి వందనం మాకు ధైర్యం సార్, ఖచ్చితంగా చదివిస్తాం సార్. ఇంకోటి స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకునేలా నేర్పిస్తాను. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను. ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యాన్ని నేర్పిస్తాను. ఒకవేళ ఏమిట్లో ఓడిపోయినా ముందుండి నడిపించే ధైర్యాన్ని నేనవుతాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. అమ్మా, నీ ఆశీస్సులు నాకు దేవుడి ఆశీర్వాదంతో సమానం. అమ్మా, నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి చెడు అలవాటు చేసుకోనని, సోషల్ మీడియాలో కానీ సమాజంలో కానీ చెడు ప్రవర్తనతో మెలగనని, జీవితాంతం నీవు నేర్పిన నీతి నిజాయితీలతో జీవిస్తానని మాట ఇస్తున్నాను. నీవు నన్ను ఎలా తీర్చిదిద్దావో ఆ విధంగా నీకు గౌరవం తెచ్చేలా జీవిస్తానని, అమ్మ స్వార్థం అహంకారం వదిలి నేను మంచి అధికారిగా సమాజ సేవ కోసం నిరంతరం ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నాను. అమ్మా, మేము బాగుపడాలని మీ కోరికలన్నీ త్యాగం చేసి ఎంతో కష్టపడ్డారు. మీరు జీవితాంతం ఆనందంగా ఉండేలా చూసుకుంటానని మాట ఇస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. వాగ్దానాల ద్వారా విద్యార్థులు తల్లుల తమ పిల్లల భవిష్యత్తును నడిపే దృఢ సంకల్పాన్ని చూపించారు. వారికి అభినందనలు. ఇప్పుడు మన రాష్ట్ర యువతకు మార్గనిర్దేశనం చేస్తూ విజన్ కలిగిన నాయకుడు, ఆలోచనలలో స్పష్టతతో విద్యార్థి అభివృద్ధి తన ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తూ మన రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని తన విలువైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. వేదిక పైన ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారికి, గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీకే పార్థసారథి గారికి, కలెక్టర్ చేతన్ గారికి, ఎడ్యుకేషన్ సెక్రటరీ కూన శశిధర్ గారికి, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారికి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కృతికా శుక్లా గారికి, ఎస్పీడీ సర్వశిక్ష అభియాన్ శ్రీనివాస్ గారికి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చిన తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. The end of wisdom is freedom. The end of culture is perfection. The end of knowledge is love. The end of education is character. ఇది చెప్పింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు. గురు పూర్ణిమ రోజులు నాడు భగవాన్ శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ మెగా పేరెంట్ టీచర్ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. జిల్లానే కాదు, మన గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని బర్తరఫ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి అది రాజ్యాంగం విరుద్ధం అని చెప్పి పోరాడి ఇద్దరు వాళ్ళ జీవితం కోల్పోయారు. మన గ్రామం, అది మన గ్రామ విశేషత. నేను చదువుకునే రోజుల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్కి నా నాన్నగారు ఏనాడు రాలేదు, మా తల్లి వచ్చేది. ఇప్పుడు కూడా నాకు ఒక అబ్బాయి ఉన్నాడు దేవాంశ్, అతని పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా నేను వెళ్ళకపోతున్నా, బ్రహ్మని వెళ్తుంది. కానీ మీ పిల్లల పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ప్రతి విజయం వెనకాల గురువు ఉంటారు. బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్ తో అక్షరాలు రాసిన ఛాంపియన్స్ మన గురువులు. క్లాస్ రూమ్ లో చదువుతో పాటు జీవిత పాఠాలు చెప్పేది మన గురువు. స్టూడెంట్ ర్యాంకులు కొడితే ఆనందపడేది మన గురువు. స్టూడెంట్ కి ఉద్యోగాలు వస్తే గర్వంగా చెప్పేది మన గురువు. అందుకే మనం ఎంత ఎదిగినా, ఎంత పైకెళ్ళినా మన గురువుని, ప్రత్యేకంగా మన పాఠశాలని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృదేవో భవ, అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. తన జీవితం
మన కోసం త్యాగం చేసేది మన అమ్మ. మన భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేది మన అమ్మ. మనకి నడక నేర్పేది అమ్మ, మనకి బాధ్యత కూడా నేర్పేది అమ్మ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లికి వందనమని ఆనాడు చెప్పినప్పుడు కేవలం డబ్బులు ఇస్తాం కాదు, తల్లి పట్ల గౌరవం పెరగాలి, ఎప్పుడో తల్లికి అండగా నిలబడాలి. నేను పాదయాత్రలో ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మని జాగ్రత్తగా చూసుకొని నాన్న ఏడిపించమని. అమ్మని మన గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రి చేసినప్పుడు నాకు ఒకటే చెప్పారు, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ విద్యని తీర్చిదిద్దామని నేను చెప్పారు. అందుకే మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈరోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి ధీటుగా ఈరోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. ఇక్కడున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. గతంలో యూనిఫామ్లు ఇచ్చారు, నాణ్యత ఉండేది కాదు. ఈరోజు మేము ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఎక్కువ చౌంట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది. ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా మెరుగైన క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు ఉండటం జరిగింది. మనందరం చూస్తున్నాం, బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్లాగా రూమ్లో కట్టేస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలనే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మొన్నే షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకి మనం ప్రభుత్వం ఆర్థిక సహాయమే కాదు వాళ్ళని గుర్తిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలు ఉండవు, కేవలం పాఠాలే చెప్పాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పాను. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన పుస్తకాల్లో కానివ్వండి, బెల్ట్లో కానివ్వండి, బ్యాగ్ పైన కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు. రాజకీయ పార్టీలు రంగులు లేవు, రాజకీయాల గేట్ బయటనే, పాఠశాల లోపల అడుగు పెట్టేదానికి లేదని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. భారతదేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే సుమారుగా 2.3 కోట్ల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అదేవిధంగా అధికారులు అందరూ కలిసికట్టుగా మన పిల్లల భవిష్యత్తు కోసం అనుసంధానం అవ్వాలి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఉపాధ్యాయులకు చెప్పాల్సినవి ఉంటే తెలియజేయమని నేను కోరుతున్నాను. అంతేకాదు ఉపాధ్యాయులు అందరూ మీతో కూర్చున్నారు. ఈరోజు మన పిల్లలు ఏం చదువుతున్నారు, మార్కులు ఎలా వచ్చినాయి, అవన్నీ కూడా మీకు వివరిస్తాం జరిగింది. అందుకే ఇక్కడున్న తల్లిదండ్రులు అందరూ కూడా కోరుతున్నాం, మనకు కూడా బాధ్యత ఉంది. గురువు పాఠాలు చెప్తారు, హోంవర్క్ ఇస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోంవర్క్ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అంతేగాని ఇంటికి వచ్చారు కనుక ఫోన్లు మటుకిస్తే ఫోన్లకు బానిసలు అవుతారు తప్ప మన పిల్లలు చదువులో పైకి రాలేరు. అందుకే బాధ్యత కూడా తల్లిదండ్రుల పైన ఉందని ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాం. ఇంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి, మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈ రోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లల్ని అందరినీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా, 5 మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా. మొదటిది, రోడ్ లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి. అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన దారి మనం ఎంచుకోవాలి. దీనికి నేను రెండు ఉదాహరణలు ఇస్తాను నా జీవితంలో. మొదటిది, 2019లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వమని కోరా.
ఆ నియోజకవర్గం పేరు మంగళగిరి. 2019లో 5,300 ఓట్లు మెజార్టీతో నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాలో బాధ ఆవేదన వచ్చింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అక్కడనే పోటీ చేయాలని, గెలవాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. 2024లో యావత్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా నాకు మెజారిటీ ఇచ్చారు మంగళగిరి ప్రజలు. ఇది మన పిల్లలకి నేను ఎందుకు చెప్తున్నా, ఈరోజు పేపర్ చదువుతుంటే చాలా బాధ వస్తాయి. ఒక్క సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చినాయని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అవసరం లేదు. ఒక మార్కు తగ్గిందనో ఒక సబ్జెక్టులో వెనకబడ్డామని బాధపడాల్సిన అవసరం. ఆ ఫెయిల్యూర్ మనలో కసి పెంచాలా, పట్టుదల పెంచాలా, మళ్ళీ సాధించి కానుకగా తల్లిదండ్రులకి ఇచ్చే బాధ్యత ఇక్కడున్న మన అందరి పైన ఉంది. రెండోది, నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు. అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం లేని అటు ఇటు పరిపాట్లు అవుతే మళ్ళీ నీకే ఇబ్బంది అంటే నేను చెప్పాను, అందుకే విద్యాశాఖ నాకు కావాలి. కష్టమైన పని నాకు ఇష్టం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాకు ఇచ్చారు. అందుకే మీరు చూస్తే అద్భుతమైన సంస్కరణలు ఈ రోజు నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తాం జరిగింది. గతంలో మనందరం చూసాం, చిక్కీలో కానీ గుడ్లో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ నాణ్యత లేకుండా పోయింది. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి ఇస్తున్న మధ్యాహ్న భోజనం తినలేదు. డిసెంబర్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు తింటున్న భోజనమే తినారు. ఆనాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారో నేలపైన కూర్చుని పిల్లలతో కలిసి మెలిసిగా భోంచేస్తాం జరిగింది. ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో పడింది, అన్నం బాలేదు, మార్చాలని నిర్ణయించారు. తిరిగి నేను ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే 30 నిమిషాల పాటు మన పిల్లలకి ఇస్తున్న భోజనం గురించి ఆయన మాట్లాడారు. అక్కడి నుంచే వచ్చింది ఈరోజు మన పిల్లలకి ఇచ్చే సన్న బియ్యం. దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు నాణ్యమైన సన్న బియ్యంతో మన పిల్లలకి అందజేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, గొప్ప వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో మన పిల్లలకి ఈరోజు కిట్లు కూడా మనం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఏకంగా రాగి జావా కూడా మన పిల్లలకి ఉచితంగా మన ప్రభుత్వం అందజేస్తుంది. కేజీ నుంచి పీజీ వరకు విద్యని బలోపేతం చేసే లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. సెమిస్టర్ వారీగా మన పిల్లలకి బ్యాగ్ బరువు తగ్గించడానికి పుస్తకాల్ని మనం రూపొందిస్తాం జరిగింది. గతంలో 1 క్లాస్ 1 టీచర్ అంటే ప్రాథమిక పాఠశాలలో ఒక క్లాస్కి ఒక టీచర్ ఉన్న పాఠశాలలు కేవలం 1200 ఉండేది. అలాంటిది మన ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్యని 9600 పాఠశాలలకి తీసుకెళ్తాం జరిగింది. ఇప్పుడే చాలా మంది చెప్పారు, ఎంతమంది బిడ్డలన్నా అంతమంది బిడ్డలకి ఏకంగా ఒకే ఒక జియో ద్వారా 10,000 కోట్ల రూపాయలు తల్లిల ఖాతాలో మన కూటమి ప్రభుత్వం వేస్తాం జరిగింది. విద్యాశాఖలో ఇప్పుడు ఒక యాప్ తీసుకొచ్చాం. ఆ యాప్ పేరు లీప్ యాప్. తల్లిదండ్రులందరూ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్. ఆ యాప్ ద్వారా మీ పిల్లలు పాఠశాలకు వచ్చారా లేదా మీకు తెలుస్తుంది, మార్కులు ఎంత వచ్చినా తెలుస్తుంది. అంతేకాకుండా మీరు ప్రభుత్వానికి ఏమైనా తెలియజేయాలంటే, అంటే మధ్యాహ్న భోజన పథకం పైన కానివ్వండి, లేదంటే చేస్తున్న ఇతర కార్యక్రమాలపైన మీరు అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే ఆ యాప్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇది 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అంటే మీ పిల్లల మొత్తం చదువు ప్రయాణంలో ఒకే ఒక యాప్ ద్వారా మీకు ఆ వివరాలు కూడా ప్రభుత్వం అందజేయబోతుంది. మెగా డిఎస్సి నిర్వహించాం. ఉపాధ్యాయుల కొరత ఉంది. అందుకే ఎప్పుడు లేని విధంగా 16,347 పోస్టులు భర్తీ చేసి మెగా డిఎస్సి నిర్వహించాం. ఆగస్టు మాసంలో ఆ ఉపాధ్యాయుల్ని పాఠశాలలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాలం మారింది, విలువలు పడిపోయినాయి. ఇది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విలువలు కూడిన విద్య అందించాలని చెప్పారు. ఆయన నాయకత్వంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇస్తూ సలహాదారుడుగా నియమించారు. చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటో నేను చెప్పాలి. ఆయన కేబినెట్ ర్యాంక్ అయ్యారు, సలహాదారుడు. అంటే ప్రభుత్వమే భవనం ఇవ్వాలి, ఫోన్ ఇవ్వాలి, వాహనం ఇవ్వాలి. ఆయన తీసుకోలేదు. నాకు అవసరం లేదు, నాకు ఇచ్చిన బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పారు. ఆయన నాయకత్వంలో ప్రత్యేకమైన పుస్తకాలు రూపొందించి మీ పిల్లలకు కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖంగా గర్వంగా నేను చెప్తున్నాను.
సమాజంలో ఇప్పుడు కూడా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. మార్పు రావాలంటే ఆ మార్పు ఇంట్లో మొదలవుతుంది. మన ఇంట్లో కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వ్యవహరించదంటాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన ఇంట్లో ఆ పదాలు వాడకూడదు. మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు ఉంటాయి. మేము మంత్రి కాకుండా ముందర అన్ని ఫోటోలు ఆడవాళ్ళు చేసే ఉన్నాయి. నేను మంత్రి అయిన తర్వాత మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేస్తారు. అందుకే ఫోటోలు 50-50 అంటే ఆడవాళ్ళు మగ సమానం అని అది కూడా రూపొందించాం. అంటే మార్పు మన మనసు నుంచి రావాలి, మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో మన దగ్గర మొదలవుతేనే అది మనం పిల్లల్లో చూడొచ్చని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. మొన్నే యోగాంధ్ర నిర్వహించాం. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దాదాపు 3 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేస్తాం కూడా మనందరం గర్వకారణం. అందుకే ప్రతి సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున మన ప్రభుత్వ పాఠశాలలో ముందలు తీసుకెళ్లాలని నిర్ణయం మేము తీసుకున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాం. మీ అందరికి తెలుసు సీనియారిటీ లిస్ట్ అంటే ఎంత కఠినమైన విషయమో. ప్రమోషన్స్ రావాలంటే ఎవరొకరు చుట్టూ తిరిగే పరిస్థితి, ట్రాన్స్ఫర్లు రావాలంటే లెటర్ల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లే పరిస్థితి. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా 4,000 మంది ఉపాధ్యాయులకి ఏకంగా ప్రమోషన్లు అందజేశాం. ఎప్పుడు లేని విధంగా 67,000 మంది ఉపాధ్యాయులకి ఆన్లైన్ మార్గం ద్వారా ట్రాన్స్ఫర్ అందజేశాం. అంటే మీరు కోరిన అన్ని కోరికలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ తరపున అవసరమైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పోరాడతా. కానీ మనం అవుట్కమ్స్ తీసుకొద్దాం, ఎప్పుడు లేని విధంగా రిజల్ట్స్ తీసుకొద్దాం. ఎందుకంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కానుకగా మన పిల్లలకి మెరుగైన విద్య అందిద్దాం, అద్భుతమైన ఫలితాలు అందిద్దామని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరినీ నేను కోరుతున్నాం. అమ్మా, ఇంటర్మీడియట్ లో ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నాం. మధ్యాహ్న భోజనం కూడా మేము ప్రారంభించాం. ఇంకా ఏకంగా నీట్ జేఈ ట్రైనింగ్ కి అవసరమైన మెటీరియల్ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లలకి అందజేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, మీరు చూశారు యూనివర్సిటీస్ లో కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించాం. ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి వచ్చే ప్రొఫెసర్స్ ని తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్స్ గా నియమించాం. యూనివర్సిటీ కూడా రాజకీయాలకి దూరంగా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మెరుగైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే అహర్నిశలు నేను కష్టపడతా. మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది. వాళ్ళకి దారి చూపిస్తే చాలు మొత్తం భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే శక్తి వాళ్ళు ఉంది. మన పిల్లల్ని ప్రయోజకులుగా మార్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తూ, ఇక్కడున్న పిల్లల్ని ఒక విషయం అడగాలనుకున్నా. మనందరం థియేటర్కి వెళ్తాం సినిమా చూసేదానికి. యాక్ట్రెస్ వచ్చే ముందర ఒకడు వస్తారు దగ్గుతా. అతని పేరేంటి? దగ్గుతా ఉంటాడు. గట్టిగా చెప్పు. ముఖేష్. డ్రగ్స్ సేవిస్తే ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. డ్రగ్స్ వల్ల మన తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడతారు. నేను స్వయంగా పాదయాత్రలో చూసా. చిత్తూరు జిల్లాలో ఒక తల్లి కలిసిందినని, ఆమెకి 3 ఆడపిల్లలు. పెద్ద పాపని డ్రగ్స్కి అలవాటు చేసి 30 రోజులు శారీరకంగా వాడుకున్నారు. ఆ తల్లి ఆవేదన నేరుగా నేను చూసా. అందుకే ఆ రోజే నిర్ణయించాం డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించాలి. ఆ తల్లి వచ్చి ఒకటే కోరింది, సిఎంసి వెల్లూరుకి నేను తీసుకెళ్తాను, మాట సహాయం పడండి అని కోరింది. ఆ కోరికతో పాటు ఇంకోటని, మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేనే చంపాల్సి వస్తుంది, అప్పుడు కానీ మా ఇద్దరు కూతుర్లు పాడవరు కదా అని చెప్పారు. అందుకే మనం ఒక్క సెకండ్ పొరపాటు చేస్తే మన తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖం తెలుపుకుంటూ, అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. మొన్న మనం చూసాం పహల్గామ్లో ఉగ్రవాద దాడుల్లో భారతీయులు చనిపోయారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూరు చేశాం. మన జిల్లాకి చెందిన ఒక జవాన్ మురళీ నాయక్, అతని జీవితం దేశం కోసం పోగొట్టుకుంటాం జరిగింది. ఆనాడు నుంచి నేను నిర్ణయించుకున్నా, ఏ కార్యక్రమానికైనా వెళ్ళినా మనం వందే మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందని. అందుకే ఇక్కడున్న అందరినీ కోరుతున్నా, వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలని సభాముఖంగా కోరుతున్నా. వందే వందే
వందే. జై హింద్, జై హింద్, జై హింద్. అందరికి నమస్కారం. విద్యార్థులకు భవిష్యత్ దిశగా ఎంతో విలువైన సమాచారాన్ని సూచనలను ఇచ్చిన గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో, విజన్తో, కార్యదక్షతతో, ప్రజల పట్ల అపారమైన నిబద్ధతతో ముందుకు సాగుతున్న మన ప్రియతమ నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశ సందర్భంగా విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి తన విలువైన సందేశాన్ని అందించవలసిందిగా మనఃపూర్వకంగా కోరుతున్నాము. వారి సందేశం గొప్ప ప్రేరణ కనుక దయచేసి శ్రద్ధతో వినాలని మనవి. గౌరవనీయులు, గౌరవ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బీకే పార్సారథి గారు, గౌరవ శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి గారు, గౌరవ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోనా శశిధర్ గారు, కలెక్టర్ చేతన్ గారు, తల్లులైనటువంటి వేదికపైనున్న అనిత గారు, అదే మరిగా వారి అబ్బాయి చరణ్ తేజ్ గారు, అదే మరిగా ఇంకొక పక్కన ఇంకొక తల్లి పద్మ గారు, అదే మరిగా చిరంజీవి చిత్రాని గారు, మదర్ తల్లి రామానుజమ్మ గారు, ఆవిడ బిడ్డ అయినటువంటి వసంత గారు, హెడ్ మాస్టర్ గోపాల్ గారు. ఈరోజు ఒక వండర్ఫుల్ డే. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే ధైర్యం ఈ కొత్త చెరువులో వచ్చింది. ఆ స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఇక్కడ చూస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు, ఇంకొక పక్కన పిల్లలందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఇంకొక పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రెండోసారి. మొన్నే మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్. ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒకసారి చరిత్ర. నేను 1998లో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది, ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు. ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. 95లో ప్రారంభించినటువంటి
ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈరోజు నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయినటువంటి విద్యామంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే 61,135 విద్యా సంస్థల్లో 2,28 మంది పాల్గొంటున్నారు. గురువులు మనందరం కూడా నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు అందరినీ మర్చిపోతాం కానీ నా టీచర్ని ఎప్పుడూ మర్చిపోలేం. మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం, అలాంటి ఆరాధిస్తాం, తర్వాత దేవుడు అంటాం. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా, 5వది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు గురు పూర్ణిమ. గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. రాష్ట్రం అంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఆలోచించేది మన పిల్లలకు 1 ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం, లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. దాంట్లోకి నేను కూడా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు. నేను 1978లో ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచి మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను, రాజకీయాల్లో బిజీగా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగులకు వెళ్లి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్. అది తల్లి ప్రాధాన్యత. ఇక్కడ కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీరు చూస్తే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేలు పైకి ఎత్తండి. పిల్లలు ఓకే, దించండి, చేలు దించండి. తల్లులు మీరు చేలు పైకి ఎత్తండి. ఆడవాళ్ళందరూ తల్లులు మాత్రం, తల్లులు, తండ్రులు కాదు, తల్లులు మాత్రం ఓకే, దించండి. తండ్రులు చేలు పైకి ఎత్తండి. తక్కువ కనపడుస్తున్నారు తండ్రులు, మీరు కూడా డుమ్మా కొట్టారు. అంటే ఇలాంటి సందర్భంలో నేను చూస్తే మీరే చూశారు. ఇప్పుడు తల్లులందరూ వచ్చారు, తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తప్పు చేయొద్దండి, మీ బాధ్యత. అందుకే నేను కూడా ఆలోచించాను. నేను ఎప్పుడు మహిళా పక్షపాతిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి. ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలని ఎవరూ కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను. ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లలు మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు. ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను. ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ 4 పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది. కొంతమంది 6-7 మందికి వచ్చింది. అదొక శుభ పరిణామం. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా.
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళని చదివించే బాధ్యత, నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఒక మాట అన్నారు. ఆయన అడిగినప్పుడు నేను అందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే, కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా, దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేష్. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను, డిఫికల్ట్ డిపార్ట్మెంట్, అనునిత్యం పనులుంటాయి. కానీ అతనికి ఉండే స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా చదువుకొని పైకి రావాలనే కోరిక కలుగుతుంది. దాన్ని ప్రేరేపించే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పి కూడా ఆయనకి చెప్పా. అది చేస్తారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. విద్యార్థుల విషయంలో ఒక ఉపాధ్యాయులదే బాధ్యత కాదు, తల్లిదండ్రులందరిది బాధ్యత. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కమిటీలో మీరు చూస్తే పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక మీటింగ్ పెట్టాం. 44,956 పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్, మదర్స్ కమిటీ, ఇది మేనేజ్మెంట్ కమిటీలు నిర్వహించాం. ఈసారి మాత్రం కార్పొరేట్ స్కూల్స్ కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. చదువు అనేది చాలా ముఖ్యం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. అక్కడ చదివించినా పర్వాలేదు, అవసరమైతే ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేటు, కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. నిన్నే నేను చూశాను, గర్వపడుతున్నా. ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు. అందరూ అయిపోయింది, ఫుల్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్లకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన టీచర్లు ఏం తక్కువ కాదు, చాలా సమర్థవంతమైన టీచర్లు. ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద టీచర్లు కాదు. ఒక శ్రద్ధ పెట్టారు, వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు అన్ని కలిసి నిర్వహిస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే 74,96,288 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో 2,28,000 మంది, 2,28,000 మంది భాగస్వాములైనటువంటి ఏకైక కార్యక్రమం, గిన్నీస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్, ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇది ప్రారంభం మాత్రం. నేను చూశాను, పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు. ఇంకొక యాప్ తీసుకొస్తున్నారు, గ్రీన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే ఒక బాధ్యత, ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. తల్లిదండ్రులందరినీ కోరుతున్నా, ఇమ్మీడియట్ గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెల్లవారితో 10 గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది, మీకు అలర్ట్ వస్తుంది. పిల్లలు, ఇక్కడుండే పిల్లలందరినీ కోరుతున్నా, స్కూలుకు డుమ్మా కొడితే ఇమ్మీడియట్ గా అమ్మకు నాన్నకు తెలుస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా డుమ్మా కొట్టకుండా ఉండాలని పిల్లలందరినీ కోరుకుంటున్నా. ఇది మంచి కార్యక్రమం అవునా కాదా అని అడుగుతున్నా పిల్లలందరినీ. ఆమోదమేనా? పిల్లలందరూ చేలి పైకెత్తండి. మీ మంత్రి గారు చాలా బాగుంటారు, పిల్లల్ని చదివించడంలో మాత్రం కఠినంగా ఉంటారు. దానికి అభినందిస్తున్నా. ఓకే, గుడ్.
తల్లిదండ్రులు యాప్ చూస్తారని అడుగుతున్నా, డౌన్లోడ్ చేసుకుంటారా లేదా మీరు? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చాం. మీరు ఎక్కడికి పోయే పని లేదు. ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ లో ఏం కావాలనో చెప్తే చేసి మళ్లీ మీకు సమాధానం చెప్పే బాధ్యత, పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఫస్ట్ టైం స్కూల్స్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు. షూ కూడా బాగుంది, పుస్తకాలు బాగున్నాయి, బ్యాగులు కూడా బాగున్నాయి. కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది. ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను. నేను కూడా టీచ్ చేశాను. నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు అక్కడ టీచర్ని కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాలుడు అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి, ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్రా కిట్ ఇచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకి ఇస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఏ బొమ్మ ఉండదు. విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం. ఒక్కొక్క కిట్టుకైతే 2,275 రూపాయలు చొప్పున 953 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా 1-8 వరకు, అదే మరి 120 స్టిచ్చింగ్కి మాత్రం 120 రూపాయలు, 9-10 అయితే 240 రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నోట్ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూసేవాడిని. స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు, స్కూల్కి వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈసారి పాఠశాలలు ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారియర్ తీసుకుని 6 కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారియర్ గాని పొట్లాలు కట్టుకుని 6 కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా కూడా నడిచి స్కూల్ పోయి చదువుకొని మళ్ళా ఇంటికి వచ్చేవాడిని. అంటే 2 సార్లు 12 కిలోమీటర్లు నడిచేవాడిని. పిల్లలు మీరంతా అదృష్టవంతులు. ఉచిత బస్సు ఎక్కితే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వస్తే భోజనం తీసుకొచ్చే పరిస్థితి లేదు. మీకు బాధ లేదు. మా తల్లి అయితే నేను 5-6 గంటలకు బయలుదేరాలి. 6 గంటలకు బయలుదేరాలంటే 4 గంటలకు లేచి వంట చేసి నాకు పొట్లం కట్టిస్తే దాన్ని తీసుకొని నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. మంచి రుచికరమైన భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, వేడి భోజనం. మొన్నటి వరకు అయితే బియ్యం బాగలేవంటే కాదు, నా పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యంతో ఈరోజు ఇస్తున్నాం. ఇంకా వీలైతే నేను ఒకటే చెప్తున్నా, డిపార్ట్మెంట్కి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు. దీన్ని నేరుగా టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలో చేసి సమర్థవంతంగా ఇచ్చేస్తాం. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు, గంజాయి వద్దు బ్రో. నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా,
ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం. నిన్నే ఆలోచించాం, ఎవరైనా ఒక షాపులో అమ్మితే ఆ షాపుని సీజ్ చేస్తాం. నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు. అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎక్కడ కూడా జరగనీయం, కఠినంగా ఉంటాం. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా, మీరు మారకపోతే మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సమాజం కోసం మనం ముందుకు పోయేటప్పుడు అందరూ కూడా ఒక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. టీచర్లందరూ అన్నదానం కంటే, వస్త్రదానం కంటే, గోదానం కంటే మిన్నదైంది విద్యాదానం. అలాంటి విద్యాదానాన్ని ఇచ్చే మా టీచర్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా. పిల్లలకు కూడా కోరుతున్నా, ఈరోజు తల్లికి వందనం పెట్టామంటే పిల్లల్లో ఒక బాధ్యత పెరగాలి, తల్లి మీద ప్రేమ పెరగాలి, భక్తిభావం పెరగాలి. పైకి రావడమే కాదు, ఎప్పుడు కూడా తల్లిని గౌరవించడమే కాదు, తల్లి మాట వినడమే కాదు, తల్లిని శాశ్వతంగా బాగా చూసుకోవాలని ఆలోచన ప్రతి ఒక్క పిల్లల్లో రావాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తే గతంలో అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తి కావాలి. ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి వచ్చిన డబ్బులతో చదువుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇంకో పక్క అంబేద్కర్ వీధి దీపాల కింద చదివి ఆయన రాజ్యాంగాన్ని రాసే స్ఫూర్తి వచ్చిందంటే అది ఆయన గొప్పతనం. ఒకరు మిసైల్ మ్యాన్ గా, ఇంకొకరు రాజ్యాంగ నిర్మాతగా తయారయ్యారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన పిల్లల్లో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇప్పుడే నేను ఒక అబ్బాయిని చూశాను, మా రాజకీయ నాయకులు ఎవ్వరూ మాట్లాడలేరు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. చాలా తక్కువ సమయంలో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇచ్చాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు మన వాళ్ళకందరికీ ఉన్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1-2 సార్లు కాదు, 12 సార్లు డిఎస్సీలు పెట్టాం. గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ని నియమించకుండా విద్యా సంస్కరణలు తెచ్చామన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఏముంటాయో నాకైతే అర్థం కాలేదు. రెండవది, సమయం అంతా వేస్ట్ చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఏంటి, ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది లేనిపోని సమస్యలు తీసుకొచ్చారు. ఇంకో పక్కన చూస్తే ఎక్కడికక్కడ టీచర్లందరికీ బాత్రూమ్ యాప్లు తీయమని, ఫోటోలు తీయమని, అవన్నీ పంపించమని నానా బాధలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్నిటికీ స్వస్తి పలికాం. టీచర్ని గౌరవిస్తాం, గౌరవప్రదంగా చూస్తాం. మొన్నే మీరు చూస్తే మంత్రి గారి ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా ఒక రిఫార్మ్ కూడా తీసుకొచ్చి, ఆ రిఫార్మ్ వల్ల ఎవరెవరిని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలో సిస్టమేటిక్ గా చేసి ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా మెరిట్ ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసిన పార్టీ ఎన్డీఏ, మంత్రి లోకేష్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికి మీరు చూస్తే 12 డిఎస్సీలు పెట్టి 1,66,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పక్క మొన్ననే ఇంకొక డిఎస్సీ 16,347 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం చేశాను. రేపు ఆగస్టు లోపల అందరినీ మళ్లీ స్కూలుకు పంపించే బాధ్యత మినిస్టర్ గారిదని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఒకప్పుడు టీచర్లు చూస్తే జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండేవాళ్లు, టీచర్లు వాళ్లే ట్రాన్స్ఫర్ చేసేవాళ్లు. వాళ్ళు తాగే సిగరెట్ పైన ఆర్డర్ వేసేవాళ్లు. ఆ అట్టపెట్టి ఉంటుంది సిగరెట్లు తాగేటప్పుడు, ఆ కవర్ తీసుకొని దిస్ టీచర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఆయన అక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా పోవాలి. ఇవి కాపాడుకోవడానికి నిద్ర లేసి రాజకీయ నాయకుల ఇళ్లలో కాపలా కాసేవాళ్లు టీచర్లు. ఆ రోజు నేను ఆలోచించి టీచర్ అనేవాడు గౌరవంగా ఉండాలని